కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం పిల్లలు. ఎఫెసీ సంఘం గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఏమేమి విషయాలు? ఆ సంఘం వాళ్ళు, వాళ్ళ క్రియలు, వాళ్ళ కష్టము, వాళ్ళ సహనము దేవుడు చూస్తున్నాడు ఆయన కదా. తర్వాత వాళ్ళు ఇంకేం చేశారంట, దుష్టులని సహించలేదు ఆ సంఘం వాళ్ళు. తర్వాత అబద్ధ ప్రవక్తలు ఆ సంఘంలోకి వచ్చారండి. వచ్చినప్పుడు వాళ్ళు కనుగొని తెలుసుకున్నారు, వీళ్ళ అబద్ధికులని తెలుసుకున్నారు పిల్లల. అయితే కిందకి మనం చదువుకుందామండి. తర్వాత మనము ఆ 2వ అధ్యాయం చూడండి పిల్లల. 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. చాలు పిల్లరా, ఈ సంఘం వారంట ఏం చేశారండి, దేవుని నామము నిమిత్తము. ఎవరి నిమిత్తం అండి? దేవుని నామం నిమిత్తము ఏం భరించారు? భారం అంట పిల్లారా. ఏమండి, దేవుని నామము నిమిత్తము ఎంత కష్టం వచ్చినా కానీ వీరు ఏం చేశారంటే భరించారండి. భారం అంటే ఏంటి పిల్లారా? భారం అంటే ఏంటిది చెప్పాలండి మీరండి. భారం అంటే ఏంటిది? నా మీద చాలా భారం ఉందండి, మీకు తెలుసా? నా మీద చాలా బాధ్యత ఉందండి. ఏమండి, భారం మోస్తున్నారు. ఈరోజు చాలామంది కూడా భారం మోస్తూనే ఉన్నారండి. ఏమండి, నెట్టలాగా నడుపుతూనే ఉన్నారు కుటుంబాలని, నడపలాగా నడుపుతూనే ఉన్నారు జీవితాలని పిల్లారా. అయితే ఈ సంఘం వారు కూడా ఏం చేశారంటే, వీరు దేవుని నామము నిమిత్తము ఎంత శ్రమలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వీరేం చేశారంటే ఆ భారముని భరించారండి. ఏమండి, భారం భరించడం మామూలు విషయం కూడా కాదండి. భారం భరించడం అంటే మామూలు విషయం కూడా కాదు. నీలో ఎంత సహనం ఉందో, ఇప్పుడు ఆ చిన్న అబ్బాయి ఏడుస్తున్నాడు, వాడిని ఓదార్చాలంటే ఎంతో సహనం కావాలి. బాగా ఇసుక్కోవటం, బాగా కసురుకోనే వాళ్ళకి చిన్నపిల్లలు ఇస్తే ఏం చేస్తారు, 2-3 సార్లు చూస్తారు, మూడోసారి ఒకటి లాగిపెట్టి బిగుతారు. చిన్న పెద్ద అనేది ఉండదు, అవునా కదా? అంటే మనలో ఎంత సహనం ఉందో, మనలో ఎంత నెమ్మది ఉందనేది కొన్నిసార్లు టెస్ట్గా పిల్లరా. అయితే ఈ సంఘములో ఉన్న వారు కూడా ఏం చేయాలంటే దేవుని నిమిత్తము, ఆయన నామము నిమిత్తము ఎంత భారమైనా భరించారండి, ఎంత కష్టమైనా కూడా భరించారు. ఈరోజు భరించాలన్నారా? ఏమండి, దేవుని నిమిత్తం హింస వచ్చిందంటే సహిస్తున్నారా? రాబోయే అయ్యేనండి. ఇప్పుడు దాకా మనం ఆహ్లాదకరంగా పాటలు పాడుకున్నాము, వాక్యాలు విన్నాము, సంఘాలకు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము. ఇక నుంచి అలాగా జరగదండి. జరుగుతుందా? రాబోయే అన్ని కూడా దుర్దినాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. రాబోయే కూడా భయంకరమైన దినాలని చెబుతున్నాం ఆల్రెడీ. మనం కొన్ని చూసాం కూడా. గత సంవత్సరం మనం మందిరంలో ఉండి ఆరాధన చేసామా? ఏమండి, గడిచిపోయిన సంవత్సరంలో ఏమండి మనం దేవుని సన్నిధిలో ఆరాధన చేసామా? ఎవరు చేయలా. ఏమండి, మన దగ్గర బైబుల్ ఉన్నాయి, మన దగ్గర టైం ఉంది. ఏమండి, మన దగ్గర అంత ఫ్రీ అయినా కూడా పనులేం లేదు. ఆ రోజు పని ఉందా? ఒకప్పుడు ఇప్పుడు ఆదివారం ఏందాక రాలేదంటే అది చాలా సాకులు చెబుతాం మనం. ఏమండి, ఆదివారం ఎందుకు రాలేదాక అన్న, ఆదివారం ఎందుకు మందిరానికి రాలేదంటే ఏయో పనులు, ఏ కారణాలు చెబుతాం. కానీ గడిచిన సంవత్సరం 2 సంవత్సరాల్లో ఏ పని లేదు మనకి. పని ఉందా? ఏ పని లేదు. మనము ఖాళీగా తింటున్నాం, 3 పూట్ల తింటున్నాము, ఇంట్లో ఉంటున్నాము, కానీ దేవుని ఆరాధించడానికి మాత్రము లేదు. ఎందుకని? ఎవరు ఆపారు నిన్ను? అసలు ఎవరు రావద్దారు మందిరానికి నిన్ను? పరిస్థితులు అలా మారిపోయినాయండి. ఎవరు వద్దన్న నిన్ను, ఎంత నువ్వే ఆగిపోయిన పరిస్థితులు అనుకూలపరచలేదు పిల్లారా. గమనించండి, ఆలోచించేద్దాం పిల్లారా. మనము ఎంత భారము కలిగి దేవుని సన్నిధిలో ఉంటున్నామండి. ఈ సంఘం వారు, ఎఫెసీ సంఘం వారు దేవుని నామము నిమిత్తము ఏదన్నా కలిగిందంటే వారంతా భారం మోసారండి. బైబిల్ ఒక మాటను చదువుకుందాం, చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు తెరవండి పిల్లారా. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనములో కొన్ని మాటలు రాబడ్డే పిల్లారా. పౌలు గారు చక్కగా చెబుతున్నాడండి. తన శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు
నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని వారిని హెచ్చరించిరి. ఎవరు హెచ్చరించారమ్మా? శిష్యులకి పౌలు గారు చెబుతున్నాడు, అయ్యా మీరు అనేకమైన శ్రమను అనుభవించి మనము దేవుని రాజ్యం ప్రవేశించేవారని హెచ్చరించాడు పిల్లలు. ఎందుకని? పౌలు గారిని కూడా కొట్టారండి. కొట్టలేదా? 19 వచ్చిన చదవండి పిల్లలు. అదే అర్థం 19 వచ్చిన చదవండి. యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతను చనిపోయాడని అనుకొని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. పౌలుని రాళ్లతో కొట్టారండి. పౌలుతో రాళ్లతో కొట్టి చచ్చిపడుకొని ఇంకా శ్వాస లేదు, ఏం లేదు, ఇంకా మాట పలుకేం లేదు. పడిపోయిన రాళ్ళ దెబ్బకి రాళ్ళు తీసుకుని కొడితే ఏం చేస్తారండి? ఒక్క రాయి తగిలితే ఎట్టుంటుంది? దెబ్బ పడిపోతే ఇంకా ఈడ్చుకొని పోయి చచ్చిపోయలేం కానీ పోయి ఊరి బయట వేసాడు. ఆయన అక్కడి నుంచి లేచి వేరొక పట్టణంలోకి వెళ్ళిపోయి లుస్త్రాలో ఉన్న వారికి చెబుతున్నాడు, అక్కడ ఉన్న విశ్వాసం చెబుతున్నాడు, మీరు మాత్రము జాగ్రత్తగా ఉండండి, శ్రమలు రాబోతున్నాయి, భరించే శక్తి నీకుందా? ఏమండి, శ్రమని భరించే శక్తి ఉందా? భారం మోసే శక్తి ఉందా? ఏమండి, బరువు మోసే శక్తి ఉందా? అందుకని శిష్యులతో మనస్సులను దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవలనియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని వారిని హెచ్చరించరి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఊరికిన కూర్చోగానే పోతామా? ఏమండి, 4 పాటలు పడితే పోతామా? లేకపోతే 4 మాటలు చెప్తే పోతామా? అనేక శ్రమలండి, తట్టుకొని నిలబడాలి పిల్లారా. దేవుని కోసం నీవు శ్రమ వచ్చి నిలబడి ఉన్నప్పుడు ఖచ్చితంగా అండి రేపు దినాల్లో రాబోయే ఆల్రెడీ సర్వే జరుగుతుంది పిల్లారా. ఆల్రెడీ సర్వే జరుగుతుంది. ఎంతమంది చర్చికి వస్తున్నారు? పాస్టర్ గారు ఎవరు అసలు? పాస్టర్ గారు ఏ చర్చికి ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు, వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్ మొత్తము ఈమని వస్తుంది. ఆల్రెడీ వచ్చిన సర్వే జరిగింది ఆల్రెడీ పిల్లారా. వచ్చినప్పుడు మేము రాస్తాం, పలానా వారు పలానా వాళ్ళు పలానా రాస్తాం. రాసినప్పుడు వీళ్ళు ఎస్సీలా కాదా, బీసీలా, ఓసీలా, ఇవన్నీ కూడా టాలీ చేసుకొని పిల్లారా మొత్తం జల్లెడ పడతారు. అందరు కూడా జల్లెడ పట్టినప్పుడు నిజమైన క్రైస్తవులు ఎవరు, ఉట్టిటి క్రైస్తవులు ఎవరు, నామకార్థం లేరు, అందరు బయటపడే జల్లెల్లో విత్తనాలు మాత్రమే ఉంటాయి. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే నీకు ఈ రాయితీలు రావు అంటారు. ఏం చేస్తారు? మీ పిల్లలకి ఈ రాయితీలు రావు అంటారు. పర్వాలేదులేండి, రాకపోయినప్పుడే మేము చర్చికి వెళ్తాం అంటారా? చెప్పండి, అంటారా? ఎస్సీ కేటగిరీలో తీసేసి మిమ్మల్ని బీసీకి వేస్తాం, ఓసీకి వెళ్ళి వేస్తా అంటే వస్తారా? వెంటనే మొగులు అంటే ఏం చర్చి అన్న మెలకొని ఉండండి మీరు అంటారు. పిల్లరా, పరీక్షలు అలాంటివి రాబోతున్నాయి, ఆలోచించండి ప్రియులా. అందుకనే పౌలు గారు అంటున్నాడు, మీరు దృఢంగా ఉండండి. మీరు ఎట్లా అంట? స్థిరంగా ఉండండి. రాకపోని లేండి, నేనేం జీవితానికి బతుకుతానా? నాకు ఆల్రెడీ 35-40 వచ్చినాయి, ఇంకా మహా అంటే 10 సంవత్సరాలు బతుకుతాను. దానికోసం దేవుని విడిచిపెట్టుకోవడం ఎందుకు? ఎక్కడ బతకాలి మనం జీవితాంతం అండి? ఎక్కడ ఉండాలి మనము? ఎక్కడ ఉండేది మనం జీవితాంతము? పరలోకంలో దేవునితో ఉండాలి. ఆడు సగం జీవితం అయిపోయింది అవండి. ఇంకున్నది పావలాన్ని 30 అయిపోయిందండి. 30 వచ్చి 30 అయిపోయినట్టే ఏమండి. 50 టార్గెట్. ఇప్పుడు 50 దాటితే ఇంక రోజు లెక్క పెట్టుకోండి. ఈ లోపల రోజు లెక్క పెట్టుకోవాలండి అనుకోండి. 50 దాటితే రోజు లెక్క పెట్టుకోండి, 1, 2 అని వేసుకోవటం మనం పిల్లలు. అటువంటి పరిస్థితులు అండి. ఇలాంటి విషయాలు మనము దేవుని నిమిత్తము అనేక శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దృఢంగా ఉండాలి పిల్లారా. పౌలు గారు ఆ సంఘానికి అదే చెబుతున్నాడండి. ఈరోజు సంఘాల్లో చెప్పాల్సిన మాటలు ఏంటయ్యా అంటే, రాబోయే సమస్యలు ఎదుర్కోవాలి. ఈరోజు ఎలా ఉందంటే, మేము స్వస్థపరుస్తామండి, మీకు ఇబ్బంది ఏం లేదు. స్వస్థపరిచే దేవుడు ఏమండి. ఇప్పుడు ఇనువుని ఎప్పుడు ఉంచాలి? ఎప్పుడు వంగుద్ది ఇనువు నీకు? చెప్పండి, ఎప్పుడు వంగుద్దండి నేను? మంచి ఇంతలావు ఐరన్ తీసుకొని, ఇంతలా రాడ్ తీసుకొని ఏమండి, లేకపోతే మనం కొలిని దగ్గర చూస్తాం కదా,
కొలిము దగ్గర పోయి మాది ముద్దు పోయిందయ్యా, దీనికి సాన పట్టమంటే ఏం చేస్తాడు? పోగాని తీసిపోయి అట్నే కొడతాడా? ఆయన కాదు, వాళ్ళ తాత ముత్తాత వచ్చి కొట్టినా కూడా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వస్తుందా? దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ కొలిములో పెడతాడు. తీసిపోగా నువ్వు పోగాని చూసి దీనికి ఎలా బాగులంటే పై తీసిపోయి కొలిములో పెట్టినాక అప్పుడు తీసి దాన్ని దెబ్బలేత దమ్మితే అప్పుడు ఎలా కావాలంటే అలాగా వస్తుంది. అలా కాకుండానే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 10 సంవత్సరాలు సీనియర్ ఉంది అని పోగానే తీసిపోతే కదా దబాదబా 4 దెబ్బలు వేసినా కానీ వస్తుందా? కాదని. అలాగని ప్రతి మనిషి కూడా దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఏం చేయాలంటే, వారు కొలిములో కాలుతున్న ఇనుము వంటి వాళ్ళు. అప్పుడు ఏం చేయాలంటే, మేము ఉన్నాంలే, మేము చూసుకుంటాంలే, అంతా మాదేలేని మనం పూసుకున్నామనుకో వాళ్ళు వంగరు. అప్పుడు వేడి తగ్గిపోద్ది కదా, మనం ప్రార్థన చేస్తాం, అంత చేస్తాం, అయిపోద్ది. వేడి తగ్గిపోయినాక ఇనుము వేడి తగ్గిపోయినాక వంగుద్దా? వంగది. ఇంక మనం వంగాలి. ఇంకా రా అక్క చర్చికి అన్న, రా అన్న, నీకోసం నేను ప్రార్థన చేసావులే, అప్పుడు తగ్గిపోయింది మాకు. ఇప్పుడు అప్పుడే మోకాళ్ళు వేయించి, నీకు ఇది రావడానికి కారణం ఏంటి? మీ కుటుంబం ఇలాంటి కారణం ఏంటి? ఏది నీ కుటుంబంలో ఏలుబడి చేస్తుంది అని ప్రభువు దగ్గర మనం మోకరించి వారికి ప్రార్థన నేర్పించి ప్రభువును పరిచయం చేసి మారు మనసు బాప్తిసం వైపు వారు నడిపించి వారు బాప్తిసం పొందేలాగా మనం చేస్తే వారు ఎప్పుడు కూడా ఉంటారు పిల్లారా. కనుక అండి, అలా కాకుండా ఈరోజు సంఘాలు ఏం చేస్తున్నారంటే, ఏమండి ఇవన్నీ ఏం చెప్పట్లేదు పిల్లారా, కానీ ఇక్కడ సంఘంలో ఏం జరుగుతుందంటే పిల్లారా చెప్తున్నాడు. పౌలు గారు చెబుతున్నాడు, తన విశ్వాసం చెబుతున్నాడు, అయ్యా రాబోయే చాలా భయంకరమైన దినాలు, మీరు మనస్సుని స్థిరంగా ఉంచుకోండి, మీరు శ్రమలు రాబోతున్నాయి, మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు పిల్లారా. ఈరోజు సంఘాలకి హెచ్చరించే మాటలు అవసరం లేదు పిల్లారా. ఎప్పుడు ఆశీర్వాదాలు కావాలి, అవునా కదండి? ఎప్పుడు దీవెనలు కావాలి, ఇస్తాం. దీవెనలు కూడా ఉన్నాయండి బైబిల్లో. దీవించడం తప్పని కాదు, మనల్ని ఆశీర్వదించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆశీర్వాద కుటుంబాలుగా ఉండటానికి యేసు ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది మన దేవుని రాజ్యం ఉండాలి పిల్లారా. ఏమండి, హెచ్చరిక ఇస్తున్నాడు ఆ సంఘానికి పిల్లారా, మీరు దృఢంగా ఉండండి, శ్రమలు రాబోతున్నాయి, మీరు స్థిరంగా ఉండండి, విశ్వాసాన్ని చేతపట్టుకొని ఉండండి. గమనించిన పిల్లారా, అది ఇంకొక మాట కూడా బైబిల్ చదువుకుందాం చూడండి. యోహాను సువార్త మీరు తెరవని పిల్లారా, యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది పిల్లారా. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఏం చెప్తున్నాడు దేవుడు పిల్లారా? ఏం చెబుతున్నాడు? లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకు ధైర్యంగా ఉండాలి మనము? ఏమండి, ధైర్యం ఎప్పుడు వస్తుంది చెప్పండి పిల్లారా? ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఒకటి, మనలో అన్న ధైర్యం ఉండాలి. 2, మన పక్కన వాడిని చూసిన ధైర్యం ఉండాలి. లేకపోతే మన వెనకున్న వారిని చూసన్నా ధైర్యం ఉండాలి. అర్థమైందా పిల్లారా? ధైర్యము ఒకటి మనలో ఉండాలి. ఒక్కొక్కరు అంటారు డేరికి వెళ్తారు, ఏం కాదని డేరికి వెళ్ళిపోతారు. ఇంకొకరు ఏం చేస్తారంటే వెళ్ళలేడు, కానీ పక్కన చూసి నా పక్కన ధైర్యవంతుడని వాళ్ళని చూసుకొని ధైర్యం వెళ్ళిపోతారు. మరి కొందరు ఏం చేస్తారంటే వెనకున్న వాళ్ళని చూసి ధైర్యం ముందుకు వెళ్ళిపోతారు. అరే వాడికి ఏంద్ర అంత ధైర్యం అంటే, వాడికి లేదు అసలు, వాళ్ళు వెనకున్న వాళ్ళని చూసుకొని అంత ధైర్యం అని అంటారు, అన్నా కదా? అలాగనే పిల్లారా, దేవుడు అంటున్నాడు మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకని? దేవుడు ఉన్నాడు మన పక్షిన పిల్లారు. గుర్తుపెట్టుకునండి, నువ్వు అన్ని విషయాలు ధైర్యంగా ఉండాలి. నీ వెనక ఉన్నది ఎవరు, నీ పక్కన ఉన్నది ఎవరు అంటే దేవుడు అనే మాట మీరు మర్చిపోకండి పిల్లారా. దేవుడు నా కుటుంబానికి తోడుగా ఉన్నాడు, నా బిడ్డలుగా దేవుడు తోడుగా ఉన్నాడు, నాకు భయం ఎందుకు? ఇంకా ఏమండి, నీలో విశ్వాసం ఉంటే అసలు భయపడవు. నీవు చిన్నదానికి పెద్దదానికి వణికిపోయి గజగజ వణికిపోయి భయపడాల్సిన అవసరము లేనే లేదు పిల్లారా. అర్థమైందండి? ఎవరు ధైర్యంగా ఉంటారంటే దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటాడో, ఎవరైతే దేవుడి మీద ఆధారం చేసుకొని ఉంటారో వారు ఖచ్చితంగా ధైర్యంగా ఉంటారు పిల్లారా. గమనించండి.
అయితే ఈ సంఘం వారు ఏం చేశారంటే పిల్లారా, వారు యేసు నామములో వచ్చిన ఆ భారమనంతా కూడా భరించారు పిల్లారా. తర్వాత ఒక మాట చదువుకుందాం. చూడండి, ఆ మాట అయిపోయిన తర్వాత కింద అంటున్నాడు, ఇప్పుడు దాకా యేసు ప్రభు ఏం చెప్పాడంటే ఈ సంఘానికి వాళ్ళను మంచి క్వాలిటీస్ అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత కింద అంటున్నాడు, చదువుకుందాం పిల్లలు. కింద ఏమన్నా 4వ వచనం చదువుకుందామండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చాలండి. ఈ సంఘంలో ఏమేమి ఉండే పిల్లలు గుర్తుపెట్టుకోనండి. ఏమండి, ఇది చాలా మంచి సంఘము, సహనం చూపేది, ఏమండి, చెడ్డ వాళ్ళ గురించి, చెడు సిద్ధాంతాల గురించి ఏమండి సహించేది కాదు పిల్లరా. అబద్ధ ప్రవక్తల్ని తెలుసుకున్నది, గ్రహించి మరి దూరంగా ఉన్నది. ఇంత ఉంది సంఘం అంతా కూడా బాగుంది. అయితే ఈ సంఘంతో ఏమన్నాడంటే దేవుడు అన్నా తెలుసా పిల్లరా? ఏమన్నాడండి? ఏమన్నాడు? నీవు ఏమన్నాడు? నీకుండిన ప్రేమను వదిలితివి. ఏముందంట? ఏం వదిలేశారు వీళ్ళు? ప్రేమ పిల్లారా. గుర్తుపెట్టుకోండి, ప్రేమ అన్ని విషయాల కంటే శ్రేష్టమైనది పిల్లారా. ఒక విశ్వాసికి ఏముండాలంటే ప్రేమ ఉండాలి. గుర్తుపెట్టుకోండి అమ్మా, నాకు విశ్వాసం ఉంది, నాకు నిరీక్షణ ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అనుకుంటే ఇవన్నీ ఉన్నప్పటికీ ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ కానీ లేకపోతే మాత్రము ఖచ్చితంగా మాత్రము ఏమండి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మాత్రము కొంచెం కష్టమేనండి. మనకు బైబిల్లో ఉంది, ఒక మాట చదువుకుందాం పిల్లలు. చూడండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మీరు తెరవండి పిల్లారా. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు చక్కగా ఇంటికి వెళ్ళినాక ఈ అధ్యాయం అంతా చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అండి. 13వ అధ్యాయము అంతా క్షుణ్ణంగా చదవండి. మీరు అధ్యాయం అంతా చదవండి. ఏమంటే అప్పుడు అక్కడ నేను కొన్ని విషయాలు మాట్లాడతాను, తర్వాత ముందుకు వెళ్ళిపోతాను పిల్లారా. మనుషులు భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడైతే మోగేడు కంచును గనగనలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనై కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడినైను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ఏమండి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి మనలో. అమ్మా నాకెళ్ళి చూడండి, ఇంకా అన్ని క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర అన్ని టాలెంట్లు కూడా ఉన్నాయి. ప్రార్థన చేసే టాలెంట్ ఉంది, ఏమండి, వాక్యం చెప్పే టాలెంట్ ఉంది, పాటలు పాడే టాలెంట్ ఉంది, వాయిద్యం వాయించే టాలెంట్ ఉంది, పరిచయం చేసే టాలెంట్ ఉంది, సంఘానికి క్రమంగా వచ్చే టాలెంట్ ఉంది, అన్ని టాలెంట్స్ ఉన్నాయి. ప్రవచించే టాలెంట్ ఉంది, ఏమండి, విశ్వాసం పాస్టర్ గారి కంటే అంత భయంకరమైన విశ్వాసం ఉంది నీకు. అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు, ఏమి లేదు, ప్రేమ లేదంతే. 2 అక్షరాలు. ప్రేమ లేకపోతే ఎన్ని ఉన్నా కూడా వ్యర్థమే. నువ్వు అంటావు, ఏందయ్యా అసలు సంఘాన్ని నడిపించేది మేము లేకపోతే లేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ పిల్లారా, ప్రేమ లేకపోతే మాత్రము ఎన్ని ఉన్నా కూడా సున్నానే. గుర్తుపెట్టుకుని పిల్లారా, ప్రేమ లేకపోతే ఏంటి? సున్నానే పిల్లారు. అందుకని ఈ సంఘంలో పిల్లారు నిజంగా ప్రేమ కొదవైందండి. ఏమైందండి? ప్రేమ కొదవైంది. అందుకని చివరికి ఒక మాట చదువుకుంది. 13వ వచనం చదవండి పిల్లారా. 13వ వచనం చదవండి. ఇది అధ్యాయము 13వ వచనం ఇలా రాయబడిందండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. మొదటి స్థానం దేనికి ఇచ్చాడు దేవుడు? చివరిలో నిలబడే ఏంటి? నీలో చివరిలో మీకుండే ఏంటి అమ్మా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. నేను బాగా పాట కొడతానంటే చూశాడు దేవుడు. నేను బాగా పాటలు పాడతానంటే చూశాడా? నేను బాగా వాక్యం చెబుతానంటే చూశాడా?
ఉండాలి మనలో? 3 ఉండాలండి, గుర్తుపెట్టుకోండి. విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి దేవుడి కోసము, తర్వాత ప్రేమ ఉండాలి. మన దగ్గర ఉండాల్సి ఇవి ఉండవు. ఏమండి? ఇవి ఉండవు. ఇంకా నిరీక్షణ ఉండదు. దేవుడు ఇస్తాడులే అనే దాని నిరీక్షణ ఉండదు. విశ్వాసం ఉండదు. దేవుడు నా పట్ల కార్యం చేస్తాడనే విశ్వాసము ఉండదు. ప్రేమ ఉండదు. పిల్లారు గమనించండి, ఈ మూడిట్లో కూడా శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమ. పిల్లారా దయచేసి గమనించండి. ఈ ప్రేమ నిజంగా ఈ ప్రేమ కలిగి మనం జీవించాలండి. అయితే ఈ సంఘముతోటి, ఎఫెసీ సంఘముతోటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే, వారిలో ప్రేమ బొత్తిగా లేదని చెప్పట్లేదు, కానీ ఏమండి వారు సంఘంగా ఏర్పరచబడ్డప్పుడు ఉన్న ప్రేమ, ఏమండి మొదట్లో ఉన్న ప్రేమ తర్వాత కనపడలేదండి. అర్థమైందండి? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం పుట్టినప్పుడు పిల్లలు ఎంత ప్రేమగా మనం చూసుకుంటాము. ఏమండి? పుట్టినప్పుడు ఎంత బాగుంటారు, మనకి చాలా ముద్దు వస్తుంటారు. రోజుకి దాదాపు ఒక 20 సార్లు 30 సార్లు ముద్దు పెట్టుకుంటాం. నా వాడే, నా బిడ్డే, నా తల్లి అని ముద్దు పెట్టుకుంటూ ఉంటాం. వాడు ఏం చేసినా కూడా ముద్దు పెట్టుకుంటాం. వాడు తప్పు చేసినా కూడా ముద్దు పెట్టుకుంటాం, కొట్టం. ఏమండి? కానీ రాను 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 ఆ ప్రేమ అయిపోతుంది. ఇప్పుడు పెద్దలు చిన్న తప్పు చేసిన ఒక్కడే బిగుతామని, దయ్ ఏందది పిల్లారా? అంటే ప్రేమ ఏమైపోతుంది? సన్నగిల్లిపోతూనే ఉంది. పిల్లలకి మొదట్లో ఉన్న ప్రేమ చివరి మనం చూపిస్తామండి? చూపిస్తామా? చూపించాం పిల్లారా. అలాగనే పిల్లారా, ఈ సంఘములో ఉన్న వారు కూడా ఎలాగునంటే, ప్రారంభం సంఘం ఏర్పరచబడ్డప్పుడు ప్రేమ ఎలాగున్నదో అలాగా వీరు కలిగి లేరు పిల్లారా. ఏం కొదవైందంట? ప్రేమ కొదవైంది పిల్లారా. దయచేసి గమనించండి. సంఘాల్లో ఐక్యత కలిగి ఉండాలి, సంఘ విశ్వాసులు ఐక్యత కలిగి ఉండాలి. అది తెరవని పిల్లారా. మీరు ఎఫెసీ సంఘము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని చదువుకుందామండి. 15 నుంచి ఉంటుంది పిల్లారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణ అగునట్టు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధుల్లో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. పౌలు గారు పిల్లారా, ఏమండి పౌలు గారు సంఘాన్ని చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, అయ్యా మీరు ప్రేమ యందు వేరు పారాలంటే పిల్లారా, ఏరుపారి మీరు ఏమండి పరిశుద్ధులతో కలిసి ప్రేమ లోతెంత, వెడల్పెంత, ఎత్తెంత, ఏమండి ఈ గ్రహించుకొని తెలుసుకోవాలంటే పిల్లారా. ఏమండి మన సహవాసం ఎవరితో? ఏమండి పరిశుద్ధులతోట. ఏం లోతు తెలుసుకున్నాం మనము? ఏమండి పాపంలో లోతు ఎంతో తెలుసుకున్నాము, ఎత్తు ఎంతో తెలుసుకున్నాము, ఎరడపు ఎంత తెలుసుకుంటున్నాము. ఏమండి అవునా కదా? ఒక వ్యక్తి గురించి మనము ఎంత దూరం పోతామో, అవునా కదా? మనం కూర్చుంటే ఎవరి గురించి మాట్లాడతాం ఎక్కువ శాతము? ఏమండి ఆ అమ్మ గురించి, ఈ అమ్మ గురించి, లేకపోతే ఆక గురించి, ఎక్క గురించి,
ఆయన గురించి ఈయన గురించి. పిల్లారా, అంటే నువ్వు దేంట్లో ఏరు పారుతున్నావంటే లోక సంబంధమైన విషయాలు నీవు బాగా లోతు పారుతున్నావు నీవు. అదే నువ్వు పరిశుద్ధులతో సహవాసం చేసినట్లయితే, పరిశుద్ధులతో ఉన్నట్టయితే నువ్వు ప్రేమల నీవు ఏరుపారి నీవు నిజంగా నీవు ప్రేమ కలిగి జీవిస్తావు. అందుకనే పౌలు గారు ఆ సంఘాన్ని చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు అంటే, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణత చెందేవారిగా ఉండాలంటే మీరు ఏరుపారాలంట. పిల్లలు గమనించండి, ప్రేమలో ఈరోజు మనం ఎలా ఉంటున్నామండి? ప్రేమ కలిగి సంఘాల్లో పిల్లారా, చిన్న సంఘమా పెద్ద సంఘమా కాదు అనుకున్నా, ఉన్న వారిలో ప్రేమ ఐక్యత, దేవుని ప్రేమ కలిగి మనము జీవించాలని ఇక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తుంది పిల్లలు. అయితే ఇంకొక మాట మనం చదువుకుందామండి. ఏమని రాయబడిందంటే ప్రకటన గ్రంథంలోనే, నేను మీ మీద ఒక తప్పు మోపవలసినది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందాలని. ఎక్కడ పడ్డాము ఏమండి? ఏ స్థితిలో ఉన్నాము అవండి? ఎప్పుడు పడిపోయావు, ఎక్కడ పడిపోయావు అనే విషయం మనకి తెలుస్తుందండి. ఏమండి? ఆలోచన చేయండి. దేవుడు ఏమన్నాడు? నీకున్న మొదటి ప్రేమ ఏమండి వదిలితవని నేను తప్పు మోపాను. తర్వాత నీవు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావు నీవు? ఏమండి? పడిపోవటం అంటే చిన్నపిల్ల పడిపోతారు కదా, బోట్ రాయి తట్టుకోను, లేకపోతే రాళ్ళు తట్టుకుని పడతారు కదా, అట్లా కాదు. నీవు ఆత్మీయ జీవితంలో నువ్వు ఎక్కడ పడిపోయా, నీవు ఏ స్థితిలో పడిపోయా? నీవు శోధన వచ్చినప్పుడు పడిపోయినావా? కష్టం వచ్చినప్పుడు పడిపోయినావా? లేదా వ్యాధి వచ్చినప్పుడు పడిపోయినావా? నీవు దేని చేత పడిపోయా నువ్వు? పిల్లారా గమనించండి, ఆలోచించాలండి. ఏమండి? ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే మనం ఒకసారి మనకు అర్థమైతే పిల్లారా, మన ఆత్మని మనమే పరిశీలన చేసుకున్నట్టు, అయ్యో నేను ఇలా పడిపోయి ఉన్నాను, అందుకే నేను దేవుళ్ళో ఎదగలేకపోతున్నాను, అయ్యో నేను ఈ సమయంలో ఇలాగ దిగజారిపోయి అందుకే దేవుళ్ళో కొనసాగలేకపోతున్నాను. పిల్లారా గమనించండి, వీరిలో మొదటి ప్రేమను కోల్పోవటం వల్ల నిజంగా వీరు పడిపోయిన స్థితి కూడా మర్చిపోయారు. పిల్లారు దయచేసి గమనించండి. అందుకని యేసు ప్రభువు అన్నారు, ఏమన్నాడంటే, మీరు మరలా నా తట్టు తిరిగి పశ్చాత్తాపడి ఏమండి మారు మనసు పొందితేనే ఏం చేయాలంట? మారు మనసు పొందాలంట అండి. దేనికోసం? ఏమంటారు రాయబడింది అక్కడ? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోట నుండి తీసివేతును. అంటే మీరు అర్థం చేసుకున్న పిల్ల, అంటే ఇప్పుడు చేసిన అన్ని ఏంటి? సంఘంలో ఏమండి కష్టము, ఏమండి క్రియలు, సహనము, దుష్టులను సహింపలేక ఉండటము, లేకపోతే అబద్ధ ప్రవర్తన కనుక్కోవటం, ఇవన్నీ కూడా మారు మనసు సంబంధం లేవా? ఏమండి? ఇప్పుడు ఏమన్నాడు? నువ్వు మరలా మారు మనసు పొందాలంట. అంటే ఏంటి? అంటే మారు మనసు పొందిన వారిలో ఏముండాలి? ఫస్ట్గా ప్రేమ ఉండాలి పిల్లారా. అర్థమైందండి? ఇవన్నీ ఉండటం వేరు. నువ్వు మంచోడు చెడ్డోడికి మారు మనసు అవసరమా? ఏమండి? ఇప్పుడు నీ క్రియలు ఎలా ఉండయో, నువ్వు ఎలా ఉండయో సరిగానే ఉంటావు చాలామంది కూడా. ఏమండి? ఈరోజు మందిరాలకు వచ్చే వాళ్ళందరూ కట్టుకుంటున్నారా? బయట కట్టుకోలేరా? వాళ్ళ క్రియలు బాగలేవా? వారు సహనం వహించట్లేదా? అన్నీ ఉంటున్నారు. ఉన్నారా లేదా? ఉంటున్నారండి. కానీ ప్రేమ ఉండాలి. ప్రేమేనండి. ఈరోజు మదర్ తెరీసా గారు ఉన్నారు కదా, ఆమె యేసుక్రీస్తు ప్రేమ చూపించిందండి. లోకంలో చాలామంది ఉన్నారు, కానీ కుష్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గాయాలని ఏమండి ఆ పుండ్లకు లేదు గాయాలు కట్టి వాళ్ళకి మందు రాసి వాళ్ళ దగ్గర ప్రేమగా ఉంది పిల్లారా. అవునండి? ఆ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది దేవుని యొద్ద నుంచి వచ్చిన ప్రేమ కాబట్టి ఆ ప్రేమ చూపించింది. అందుకనే యేసు ప్రభువు అంటాడు, ఇక్కడ అంటున్నాడు పిల్లారా, ఈ సంఘాన్ని చెబుతున్న మాట ఏంటంటే మీరు మారు మనసు పొందండి. గమనించండి పిల్లారా. అందుకనే ఏం చేయాలంటే మనలో ప్రేమ లేకపోతే ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే ప్రేమ పొందుకోవాలి పిల్లారా.
లేకపోతే ఏం చేస్తాడు దేవుడు? ఏమన్నాడు ఇక్కడ? అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరి, లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేత్తును. ఏమండి, దీపస్తంభం అంటే ఏంటి? ఏం తీసేస్తాడు దేవుడు? ఇంకా నీవు ఉండవు, నీ సంఘమని ఉండదు. ఇంకా దేవుని దృష్టిలో నీవు ఉండవు, సంఘము కూడా ఉండదు. పిల్ల ఇంక తీసేస్తా అని చెప్పేశారు. ఇంకా నా మాట వినకపోతే, నేను చెప్పినట్టు చేయకపోతే నువ్వు అక్కర ఉంటావు. నాకు అవసరమండి. చాలామంది తల్లిదండ్రులు అప్పుడు మాట్లాడుతుంటారు, రే నువ్వు ఇంట్లో బడికి వెళ్ళిపోరా అంటారు. ఎందుకని? బాగా ఇసుకెత్తిచ్చారు తండ్రిని. ఇంకా అసలు నా మాట వింటలేదు. నా ఇంట్లో ఉన్న ఒకటే, బయట ఉన్న ఒకటి, ఉపయోగం లేని వాడు ఎందుకుగా బయటికి వెళ్ళిపోయి పంపించేస్తారు. అందుకని దేవుడు అంటాడు, పిల్లారా ఇక్కడ నుంచి మీ వద్ద నుంచి దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను. పిల్లరా ఇంకా అప్పుడు ఆ సంఘం, ఇంకా దేవుని ఎదురు సంఘం ఉండదు, మనము ఉండము, అక్కడ నుంచి మనము తీసివేయబడతాం. పిల్లరా గమనించిన. అందుకనే ఏం చేయాలి? మనము పశ్చాత్తాపడి క్రీస్తు యొద్దకు వచ్చి మనం ఏం చేయాలంటే ఆ మొదటి ప్రేమను, మొదటి స్థితిని మనం ఏం చేయాలంటే మనం కలిగినట్లు ప్రభు దగ్గర ప్రార్థన చేసి అన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసి మరలా ప్రేమ కలిగి మనం జీవించాలని ప్రభు ఆ సంఘానికి హెచ్చరిస్తున్నారు. తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నాం చూడండి పిల్లలు. ప్రకటన గ్రంథం మీరు తెరవండి ఒకసారి. ప్రకటన గ్రంథం వెళ్ళినట్లయితే ఇంక చివరిగా వచ్చి అయిపోయింది పిల్లారా. 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది పిల్లారా. పైన 6వ వచనం చదువుకుందాం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని. అన్నీ బాగానే ఉండే సంఘమంతా బాగానే ఉంది. మనం రాత్రి చెప్పుకున్నాడు. నికోలాయితులు అంటే పిల్లరా ఎవరంటే వీళ్ళు బైబిల్ గురించి స్పష్టంగా రాయలేదు, కానీ వీళ్ళు మాత్రము వీళ్ళు చేసే క్రియలు, వారు చేసేది నేర్పేది మాత్రం దేవునికి అసహ్యమైనది. పిల్లారా ఈ నికోలాయితులు వారు చేసే పని కానీ వారి క్రియలు కానీ దేవునికి అసహ్యమైనవి. దేవుడు వారి క్రియలను దూషించాడు. మీరు కూడా దూషించారు, మంచిదే అని చెబుతున్నాడు. మంచిదని చెప్పేసి కిందకు వచ్చిన మాట 7వ వచనం చదువుకుందామండి. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. చాలండి. ఎవరికి ఇస్తాన్నాడు? ఎవరికి ఇస్తానమ్మా? ఎవరికి ఇస్తాన్నాడు? జీవవృక్ష ఫలాలు ఎవరికి ఇస్తాన్నాడు దేవుడు? జయించే వ్యక్తికే. పిల్లారా జయించేవాడంటే అర్థం ఏంటి? గెలిచే వ్యక్తి. ఏమండి, పరుగు పందెం పెట్టారు, పరుగు పందెంలో నేను గెలిచాను, బహుమతి ఎవరికి ఇస్తారు? గెలిచిన వారికి ఇస్తారా, ఓడిపోయిన ఇస్తారా? గెలిచిన వారికే బహుమానం ఇస్తాడు. అలాగనే జయించే వ్యక్తికి మాత్రమే ఏమిస్తున్నాడు చెప్పాలి మీరు. లేకపోతే ఒక మాటలు చెప్పండి. ఎన్ని సంవత్సరాలు బతకాలనుకున్నావు అమ్మాయి నువ్వు? నేను ఎన్ని సంవత్సరాలు బతకాలనుకున్నా చెప్పండి. ఎవరు ఇష్టం లేదా? కొంతమంది నేను 100 ఏళ్ళు బతకాలనుకుంటాను చెప్పండి. నేను 100 ఏళ్ళు బతకాలి, 1000 సంవత్సరాలు బతకాలనుకుంటాను. బతుకుతానా? బతకను. కానీ కొంతమంది అనుకుంటారు, కానీ కొంతకాలం బతకాలి, కుటుంబానికి కావాల్సిన అన్ని అక్కలను తీర్చి నేను. కొంతమంది అనుకుంటారు నా మనవలను చూడాలనుకుంటారు కొంతమంది, అప్పుడు దా బతుకుంటే బాగునుకుంటారు. కొంతమంది అనుకుంటారు మా ముని మనవలను కూడా చూడాలనుకుంటారు. అవునా కదా? పిల్లారా ఎంతకాలం బతకాలి అనేది ఇక్కడ బైబిల్. జీవవృక్ష ఫలములు మీరు తింటారు. జీవవృక్ష ఫలములు అంటే ఇంకా చావు లేదు. చావు ఉందా? చావు లేదు. అవి ఇస్తా అంటున్నాడు మీకోసం, అవి తింటారు మీరు అన్నాడు. అవి తినాలంటే ఏం చేయాలి? జయించాలి. ఎవరిని జయించాలి? ఏమండి, ఎవరిని జయించాలి మనము? దేన్ని జయించాలి మనము? పిల్లారా పాపాన్ని జయించాలి, సాతానుగాడి శక్తిని జయించాలి. పిల్లారా జయించే వ్యక్తి ఎప్పుడు క్రీస్తులో పిల్లారా నిలకడగా ఉంటాడండి. నిలకడగా ఉండి విశ్వాసము దృఢపరచబడి ఏమండి నూతన జన్మ పొంది పాపం పైన ఎప్పుడు జయిస్తూనే ఉంటాడు. ఒకరోజు జయం కాదండి ఇది. ఒకరోజు జయమా? ఈరోజు జయించడానికి ఉందా? ఈరోజు పోతే రేపు వస్తుంది పాపం, నీ ముందుకు వస్తుంది. ఎల్లుండి నీ ముందుకు పాపం వస్తుంది. ఎప్పుడు నువ్వు జయిస్తూనే ఉండే వ్యక్తి ఎప్పుడు జయిస్తూనే ఉండాలి పిల్లారా.
ఏమండి, చాలామంది కూడా దీంట్లో ఫెయిల్ అయిపోతుంటారు. పాపం పైన జయం పొందలేక ఫెయిల్ అయిపోతుంటారు పిల్లారా. ఏమండి, నేను పరిశుద్ధుని పరిశుద్ధుడి ముందు పాపం నిలబడితే ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, బైబిల్ మీకు తెలిసిన వ్యక్తి, ఏసేపు ఉన్నాడు. ఏసేపు ముందు కుర్రోడే, ఏసేపు ముందు రాణిగారు తమ వస్త్రాలన్నీ తీసేసి దిగంబరిగా ఉన్నది. నాతో రా అంటుంది, నాతో శయనించమంటుంది. ఏసేపు ఏం చేసి అబ్బా మంచి అవకాశం వచ్చింది అనుకున్నాడా? అనుకోలేదండి. ఊహించుకోలే. కన్నాయన పనుకుంటే ఈరోజు అన్ని పీడకల్లో వస్తాయంట చాలామందికి. ఎందుకు రావు? మనసులో ఏముంటే అయ్యా వస్తాయి కళ్ళకి, అంతేనా? నువ్వు ఏదైతే ఉద్దేశించుకుంటావో, దేనితో ఆలోచన పనుకుంటావో అయ్యే కళ్ళు వస్తుంటాయి. ఆయా అర్థమైందా పిల్లారా? దేవుడి గురించి ఆలోచనలు, దేవుడి గురించి కుటుంబం గురించి, కుటుంబాన్ని దేవుడు లెక్కగా అంటే దేవుడు నీతో మాట్లాడుతుంటాడు కనుకుంటే అన్ని పిడకల్లో వస్తుంటాయి. ఆయా కానీ ఏసేపు ఎప్పుడు కూడా తన కళ్ళ కూడా ఇతరుల గురించి తప్పుగా ఆలోచించడం జరగలేదు. కానీ తన కళ్ళ ముందు ఉన్నది, తన కళ్ళ ముందు ఏం చేశాడు? దూరంగా పారిపోయాడండి. జయించాడు లేదా? జయించాడు. కానీ అదే స్థితిలో సంసోను కూడా ఉన్నాడు పిల్లారా. సంసోను కూడా ఉన్నాడు. సంసోను ముందే ఉన్నది దెలీలా ఉన్నది. జయించాడా? చాలా మందిని జయించాడు సంసోను. తన ముందు 1000 మంది ఉంటే 1000 మంది కూడా జయించాడు. కానీ ఆఫ్టర్ ఒక ఆడ మనిషిని జయించలేకపోయాడు పిల్లారా. పాపాన్ని జయించలేకపోయాడు. ఆడ మనిషి పాపాన్ని జయించలేకపోయాడు పిల్లారా. గమనించండి. అందుకని ఏం కోల్పోతారు? జయించకపోతే జీవ కిరీటాన్ని కోల్పోతారు పిల్లలు. బైబిల్లో చెబుతున్న మాటలేదంటే అన్నిటిని జయించాలంటండి. అన్నిటిని జయించాలంటే దేవుని శక్తి మనకి కావాలి. బైబిల్ ఒక మాట చూస్తున్నాం చూడండి ఒకసారి. లూకాసు వార్త మీరు తెరవండి పిల్లారా. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం పిల్లారా. అందరు తెలిసినట్టు 62 పేజీ నెంబర్ పిల్లారా. లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. అయిపోవచ్చు, చదవండి. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు. ఏమండి చాలండి. దేవుడు దేని మీద ఇచ్చాడు అధికారం? మనకి వేటి మీద అధికారం ఇచ్చాడు దేవుడు? పాముల మీదను తేళ్ల మీదను తొక్కుటకును, తర్వాత శత్రువు బలమంతటి మీదను. ఆ మాట అండర్లైన్ చేసుకుని పిల్లారా. శత్రువు వాడికి ఎంత బలం ఉందో, వాడికి ఎన్ని కుయుక్తులు ఉన్నాయో, వాడు ఎన్ని తిప్పలు పెట్టినా కానీ వాడి మీద మీకు అధికారం అనుగ్రహించాడండి పిల్లారా. వాడి కింద మిమ్మల్ని దాసులుగా ఉండటానికి కాదు. ఏమండి, దాసునిగా దాసురాలుగా బానిసగా ఉండటానికి దేవుడు ఆ బానిస సంఖ్యలు ఎప్పుడు తెంచేస్తాడండి. అర్థమైంది పిల్లారా? ఈ పాపం నా నుంచి పోవట్లేదండి. పోకపోతే మారు మనసు పొందాలి. నువ్వు నీ పాపాలు ఒప్పుకుని ప్రభు రక్తం కడగబడితే ఆ బానిస సంఖ్యలు తెగిపోతాయండి. దేవుడు ఏం చేశాడు? అన్నిటిపైన పిల్లారా శత్రు బలం అంతటి మీద అధికారం ఇచ్చాడండి. ఈరోజు చిన్నదానికి భయమే, పెద్దదానికి భయమే. అవునగండి. శత్రు కుయంతలన్నిటికి కూడా భయమే పిల్లారా. కానీ ఇలాంటి శత్రువును జయించాలంటే ఏమండి, మన దగ్గర ఏం కావాలండి? జయించే వ్యక్తికి ఏం కావాలి? ఏం కావాలమ్మా? యుద్ధానికి పోతున్నావు, ఏం కావాలి? యుద్ధానికి పోయేటప్పుడు బార్డర్లో ఉన్నారు కదా, వాళ్ళు ఒక్కలే ఉంటారా? ఏముంటాయి వాళ్ళ చేతిలో? గన్నులు ఉంటాయి, మిషన్ గన్నులు ఉంటాయి పిల్లారా. అర్థమైందండి? అలాగనే ఆత్మీయంగా నువ్వు జయించే వ్యక్తి, నువ్వు సాతాను గాడి పైన జయము పొందాలంటే నీకేం కావాలి? పరికరాలు నీ దగ్గర ఏముండాలి? పౌలు గారు చెబుతున్నాడండి, తన సంఘాన్ని చదువుతున్నాడు, ఎఫెసీ సంఘాన్ని చదువుతున్నాడు. చూడండి ఒకసారి చివరి మాట చూసి ముగించుకుందాం పిల్లలు. ఎఫెసీ సంఘాన్ని మీరు తెరవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. అందరూ తెలిసిన మాటలే పిల్లారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని వచనం చదువుకుందాం పిల్లారా.
ఒక్కరు చదవండి అమ్మా, ఒక్కరు చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దన మందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలవబడటకును శక్తిమంతులగునట్లును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. ఇక్కడ నుంచి జాగ్రత్తగా అండి. ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టని కట్టుకొని నీతిని మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధానను సువార్తలైన సిద్ధ మనసు జోడు తొడుక్కొని నిలవబడి, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్ని బాణమన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యము ఆత్మ ఖడ్గమును ధరించుకొని ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలుగుగా ఉండడి. చాలా ఉందండి. ఏమండి, ఎంత ఉందండి? ఎంత ఉందమ్మా? సాతాను గోడతోటి యుద్ధం చేసి గెలవాలంటే ఏం చేయాలి? ఆదివారం ఒక్కరోజు సరిపోద్దా? చెప్పండి, మీరు చెప్పండి. అందుకనే మన కుటుంబాల పైన సాతాను గారు ఏలుబడి చేస్తున్నాడంటే వాడిని జయించే శక్తి నీ దగ్గర లేదు. నీ కుటుంబంలో ఆ పెట్టుబడి ప్రార్థన లేదు కాబట్టి వాడు నీ మీద ఏలుబడి చేస్తున్న పిల్లారా. ఏం కావాలండి? నడుంకి ఏం కావాలి? ఏం కావాలమ్మా చెప్పండి? నడుంకి ఏం కావాలి? సత్యమనే దట్టు కట్టుకోవాలంట. తలకే ఉండాలి, కాళ్ళకే ఉండాలి, చేతులు ఏం పెట్టుకోవాలి, డాలు ఏం పెట్టుకోవాలి నీవు? ఇది బాగా మీరు చదవండి. చదివినాక ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయనుకో, ఇంకా సాతగండి మిమ్మల్ని ఏమీ చిరడి పిల్లారా. ఏమండి, అర్థమైంది పిల్లారా? మనము ఎలా జయించాలి అంటే ఇలాగ ఇవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు సాతాను గారు నీ దరిదాపులు కూడా రాడు. ప్రార్థన, విజ్ఞాపన, ఏమండి, ఇవన్నీ కూడా కలిగి నువ్వు మెలకువ కలిగి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఏం చేయాలంట? మెలకువ కలిగి ఉండాలంట పిల్లారా. మనకి ఇవన్నీ ఏముండవండి, ఏదో ఆదివారము అది కుదిరితే మందిరానికి పోయి రావటం, ఇలా దయచేసి గమనించండి. ఇవన్నీ మనము కలిగి లేకపోతే పిల్లారా రాబోయే చాలా భయంకరమైన పరిస్థితులండి. ఏమండి, రాబోయే చాలా భయంకరమైన పరిస్థితులు పిల్లారా. ఏమండి, అందుకని పౌలు గారు అంటున్నాడు ఏమంటే మీరు జయించాలి అని సంఘానికి చెప్పాడు. పిల్లరా ఇవన్నీ కలిగి ఉండని చెప్పాడు. తర్వాత మనము చివరిగా మనం చదువుకుందామండి. ఏమన్నా జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును. ఇప్పుడు జీవవృక్షం ఉందా లేదా అమ్మా? నాకెళ్ళి జీవవృక్షం ఉందా లేదా? ఉందా లేదా? రాసిచ్చాడు ఎక్కడన్నా? రాసి పెట్టాడా? చెప్పండి. ఆదికాండం తెరవండి అసలు మీరు. ఆదికాండం ఇంకా అయిపోయింది. జీవవృక్షం గురించి మాట్లాడడం ఇంకా అయిపోయింది, ఇంకా ఏం లేదు. ఇంకా పిల్లారా ఆదికాండము 2వ అధ్యాయము 9 వచ్చింది చదువుకుందామండి. చదువమ్మా. ప్రతి వృక్ష ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడు తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాలండి. ఏముందంట? ఆ తోట మధ్యలో ఏముందంట? జీవవృక్షమును మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి రెండు ఉన్నాయమ్మ, అక్కడ గుర్తుపెట్టుకోండి. జీవవృక్షం వేరు, మంచి చెడుల తెలివినిచ్చే వృక్షము వేరండి.
అర్థమైందండి. జీవవృక్షం ఉందా పిల్లరా? ఉందా లేదా? ఇప్పుడు ఈ సంఘానికి ఏం చెప్పాడైనా, మీరు జయించిన వారైతే పరదేశంలో మీరు నాతో కూడా జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. అర్థమైందండి? అందుకనే ఆదాముతో దేవుడు అన్నాడు, వీళ్ళు ఇక్కడ ఉంటే చేత్తో ఈ పండు కోసుకొని తింటారేమని చెప్పేసి తోట నుంచి బయటికి పంపించాడు. పంపించలేదా? చూడండి ఒకసారి 22 వచ్చిన చదవండి పిల్లారా. అదే 3వ అధ్యాయము 22 వచ్చినవండి. చదవమ్మా. అమ్మా కాదు, 3:22 చదవమని నేను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడులను ఎరిగినట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడు యెహోవా అతన్ని ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. అర్థమైందమ్మా? ఏందంట? తన చేయి చాచి జీవవృక్ష ఫలం తీసుకొని తిని నిరంతరము జీవించునేమో. అంటే జీవవృక్ష ఫలాలు తింటే ఏమవుతారు? నిరంతరము జీవిస్తాం. ప్రభుతో నిరంతరం చావు లేదండి. అర్థమైందా పిల్లారా? ఎంత గొప్ప మాటల పిల్లారా. ఈ ఎఫెసీ సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు జయించేవారిగా ఉండండి, మొదటి ప్రేమను చూడండి. ఈ సంఘంలో అన్నీ మంచిగా ఉన్నాయండి. ఈ సంఘం చెప్తుంది, దూత చెప్తుంది ఏమంటే, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒకటే మీలో లోపము ఉంది. ఏంది లోపము? మొదట్లో ఉన్న ప్రేమ లేదు సంఘంలో. ఏస్తులో ఉన్నావో, ఏస్తులో పడిపోయినావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందితే మీకు మరలా నాతో పాటు అవకాశం ఉంటుంది. మీరు వాటిని జయించినట్లయితే జీవవృక్ష ఫలాలు మీరు తింటారు. గుర్తుపెట్టుకున్న పిల్లారా, మనం ఈ ప్రకటన గ్రంథంలోని ఈ మొదటి సంఘం గురించి మనము చెప్పుకున్నామండి. అంతా బాగా, సంఘం అంతా బాగానే ఉంది, కానీ సంఘంలో ఏమి లేదు? ప్రేమ లేదు. ఏమండి? ప్రేమ ఉందా? ఆ మొదటి ప్రేమ కలిగి వారు జీవించినట్లయితే చాలా బాగా ఉంటుంది పిల్ల. తదువాత మనము వచ్చే వారము రెండో సంఘం గురించి మనం మాట్లాడుతున్నాం. రెండో సంఘం